ఓ దేవునికి మహిమ లేవనెత్తెను, నన్ను లేవనెత్తెను యేసు. తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమ. యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనతని ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనతని ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. ప్రియులారా, గతములో మనము ఈ అంశం దగ్గర కొన్ని తలంపులు ధ్యానం చేసినాం, మనసును ఉంచుకున్నాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసి ఉన్నావు. హౌ గ్రేట్ ఇట్ ఈస్, ఆ జీవ మార్గం ఎంత ఉన్నతమైనదో అని చూసినాం. రెండవది, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. మనుషుడు ఆయా రీతిలుగా, మనము ఆయా రీతిలుగా సంతోషిస్తాం. ఉద్యోగం వస్తే సంతోషం, ఉద్యోగంలో జీతం పెరుగుతుంటే సంతోషం. ఉద్యోగం మారుతూ ఉంటారు కొంతమంది జీతం పెరగటానికి. మాటి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కంపెనీలో పనిచేస్తారు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పుకుంటారు కదా, ఆ ప్రియులు మాటికి మారాలి. నేను ఒక ఆయన హైదరాబాద్ మాట్లాడుతూ ఇలా కంపెనీ అంటే విలువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గొప్ప అట్లాంటి పనిచేస్తూ ఆయన అంటున్నాడు, అంకుల్ నేను ఒక సంవత్సరం పనిచేస్తాను, దెన్ ఐ విల్ జంప్ ఫ్రమ్ హియర్ టు అనదర్ ప్లేస్. మరో కంపెనీ దగ్గర పోతాను, అప్పుడు నాకు చేతులు పెరుగుతుంది. దృష్టి దానిపై అందరూ బట్టి సంతోషం. అంతే కదా, తల్లులు కూడా ఉండాలిగా, మనసునండి కదా. మా అబ్బాయికి చేతులు ఎంత వస్తుందండి, టైం వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను 250 రూపాయలతో పనిచేస్తాను, నెలకి 250, ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు. పుణ్యవతి లాంటి వాడికి సైతం నేను వెళ్తే ఇప్పుడు నాకు కూడా 1000 రూపాయలు ఇస్తాను. అలాంటి పనులకి కాయ కష్టం చేస్తూ పీడ ఇలా కూడా ఆయా సందర్భాలలో మనకి ఎంత సంతోషమో తెలుసా. కానీ ఇక్కడ ఈ మాట ఏంటండి, ఏముంది అక్కడ ఎంతసేపు ఏంటండి, వరలక్ష్మి మాట్లాడవేంటి, చూడవేంటి, నీ సన్నిధిని. నో, మనకు నీ సన్నిధిని, ఇన్ హిస్ ప్రెసెన్స్, ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి ఉదయం అందు, మధ్యాహ్నం అందు, సాయంకాలం అందు 24 hours కూడా, 24 గంటలు కూడా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ప్రియులారా, ఆయన సన్నిధి లేకపోతే మన బ్రతుకు ఎడారి. మనం ఎడారిలో కానీ అరణ్యంలో కానీ సంచరిస్తున్నప్పటికీ ఆయన సన్నిధి మనతో ఉంటే ఎంత సంతోషమో తెలుసా. 40 సంవత్సరాలు, నాట్ 1 or 2 years, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 కాదు, 15 కాదు, లైఫ్ టైం అందాం. ఇది 40 ఏళ్ళు అంటే లైఫ్ టైం అయిపోయింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత యోర్దాను నది వరకు 40 ఏళ్ళు పట్టింది. ఎంతమంది చనిపోయినారు, కొందరు శాపగ్రస్తులై చనిపోయినారు, కొందరు ఆయుష్ కాలం అయిపోయింది. అహరోను, మోషే, ప్రియా పేరు అత్తక్కర్లేదు, అహరోను మోషేలు గనులు, అలాంటి వాళ్ళు సైతం ఆయుష్ కాలం అయిపోయింది, ముగించబడింది. ఎక్కడ? అరణ్యంలో, ఎడారిలో. అమ్మా విన్నావా, చిరుపిల్లలు ఎవరు చూస్తున్నావా ఇది. కాబట్టి అరణ్యంలో ఉన్నాను, ఎడారిలో ఉన్నాను. ప్రభు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను,
దాని గురించి నువ్వు ఆలోచించువా. ఐ కెన్ డూ వండర్స్. సహోదరు, అలాగున దేవుడు మనకి ఆయన సన్నిధిని తోడుగా వచ్చాడు. ఓ మోషే ఈ ప్రజలు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు, వాడితో నేను రాను, కానీ నిన్ను బట్టి మోషేని బట్టి ఎప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉన్న కొందరిని బట్టి మేలు చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైన మనుషులైన మందిరంలో ఉన్న వాళ్ళని బట్టి మందిరానికి అంతటికీ మేలు చేస్తూ ఉంటాడు. ఎవరో తెలుసా? భయం కలిగి నమ్మకస్తులుగా ప్రార్థన పనులు ఉన్న వారిని బట్టి. ఒకనాడు మోషేని బట్టి, మోషే నేను నీతో ఎడతో రాను, నేను దహించేస్తాను ఆ జాతర. వద్దు ప్రభా, వద్దు నాయన, ఎంతగా ఆ పేరు శివ గ్రంథంలో తీసేస్తాను, వద్దు ప్రభా. అసలైతే ఎవరంటారండి? రేషన్ కార్డు లేదంటే బతుకుతాం మనం, బియ్యం అవ్వకపోతే. అలాంటి వారు ఉందా? ఒకవేళ పేరు లేదంటే, వాటర్ లిస్టులో పేరు లేకపోతే, జనాభా లెక్కలో మన పేరు లేకపోతే మిగిలిన వాటిలో పేరు ఉండదు. అయితే ఒకరోజు మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఈ ప్రజలు లోబడనాలని వాడు వేడు చెడిపోయిన వాడు, వీళ్ళని నాశనం చేసి దహించేస్తారు, అన్న నాశనం చేస్తారు. నిన్ను నీ కుటుంబాన్ని బట్టి మళ్ళా ప్రపంచం అంతా నేను నూతనగా నిర్మిస్తాను. నో లార్డ్, శివగ్రంథంలో పేరు తీసేస్తాను. అలా కాదు ప్రభు, ఆశలైతే అలాంటి వాళ్ళని బట్టి నేను రాను, కానీ నాతో కూడా నీతో కూడా నా సన్నిధి ఆ సన్నిధి నాతో ఉంటే ఏ స్థితిలో ఉన్నాను. లేఖనాలు ఎలా సెలవిస్తున్నాయి మనకి? నా ప్రక్కన 1000 మంది కూలను, నా కుడి ప్రక్కన 10,000 మంది. అది ఎలాగండి? లోకరీతిగా అది అసంభవం, ఎవరు నమ్మలేదు. ఒక ప్రక్కన 1000 మంది కూలిపోయారట, కుడి ప్రక్కన నేను సురక్షితంగా ఉంటాను. బికాస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ప్రియుడా, దేని మీద ఆధారపడుతున్నామా? ఆయన మీదనా? ఆయన సన్నిధి. డబ్బు కానీ, ధనము కానీ, వస్తు వాహనాలు కానీ, భవంతులు కానీ, అటు మరి ఏది కూడా భూమి మీద మనకు సంతోషం ఇవ్వదు. తల్లి గర్భం నుండి దేవబరినే వచ్చింది, దేవబరినే అక్కడికి వెళ్తాం. ఎంత కీడు జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి చెప్పిన మాట ఎంత కీడు. తల్లి గర్భంలో ఎంత ఆలోచించారు చూడండి. ఈ పరిస్థితుల మధ్య, అతను సంభవించిన పరిస్థితుల మధ్య మన సందర్భం ఏంటో తెలుసా? నీ సన్నిధిని సంపూర్ణ ఆయన అంటున్నాడు. అలా సంతోషించి వ్యక్తి అన్నాడు, ఈ అలకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల మధ్య నాట్యమాడుతున్న సమయంలో, నాశనమే నాట్యమాడుతుంది అక్కడ. ఆ సమయంలో యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు ఎలా చేయగలండి? ఎలా ఆరాధన చేయగలండి? కొంతమంది భర్త చనిపోతే కొన్ని నెలలు బయటకు రాదు, భార్య చనిపోతే కొన్ని నెలలు బయటకు రాదు, పిల్లలు చనిపోతే కొన్ని ఇంకా అనేక నెలలు రాలేదు. కానీ అలాంటి వ్యక్తి కాదు. యెహోవా ఇచ్చెను, అది సంతోషం. దేవుని సంతోషిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఆయన దగ్గర వర్తమానాలు చూస్తాం. ఆయన అంగళార్పును నాట్యంగా, సంతోష వస్త్రం గోరపట్ట విడిపించి సంతోష. కొన్ని సమయాల్లో అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాలి మనము. నీవెంతటి గనువైనా, ఏ స్థితి మనం కలిగి ఉన్నా, పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఆయన ఈ మాటలు
రాజులు చెప్పారు. రాజు ఆ వ్యక్తి సింహాసనం మీద, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజు కాదండి, అనేక రాష్ట్రాల మీద, భారతదేశం మీద ప్రధానమంత్రి అతను రాజు అంటే, దేశవంతుడి మీద, అనేక రాష్ట్రాల మీద, 150 కోట్ల జనాభా మీద, అలాంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆ వ్యక్తి ఉపయోగం కీర్తనాకారులు అలా ఉన్నారు. ఇంకా ఆ సన్నిధి మనతో ఉంటుందని, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము అని ఒక ఆయన అంటాడండి. ఒక ఆయనలో చెప్పండి, మీరు అలా గుర్తొస్తుంది. ఇది నేను ఎప్పుడు ఇంకా 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 త్వరగా సెకండ్స్లో వచ్చారా వాళ్ళకి పిసిలో ప్రజలండి. క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నన్ను, అక్కడ లిస్ట్ ఉంటుంది, యేసు ప్రభు నుంచి ఏదైనా నన్ను ఎడబాపునా, నో, నేను దృఢంగా చెప్పగలను, ఏది నన్ను క్రీస్తు నుండి, ఆ సన్నిధి, ఆ సంతోషం నుంచి ఏది నన్ను ఎడబాపలేదని దృఢంగా చెబుతుంది. ఈ మాటలు ఉంటాయి, దృఢంగా చెబుతున్నాను. అందరూ ఉన్నారండి మన ముందు ఆ సన్నిధి ఆనందం పొందినవాడు. ఆయన అంటాడు, ప్రభునందు ఆనందించడి, అలా చెప్తున్నాను అంటే at any cost, at any place, at any time ప్రభునందే ఆనందించడం, సంతోషించడం. రండి తర్వాత మాటకి వెళ్దాం. మనం నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లెజర్స్. మనకి ఒక అబ్బాయిని చూస్తాం రోజు ప్రాంతంలో. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఆడి వాళ్ళ చేస్తున్నాడు, చప్పట పడుతున్నాడు. ఏం పేరు కొడుకు పేరు? ఇవాన్. ఇవాన్ లిండి లేని ఒక అతను తెలిసిన వరల్డ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. సరే, ఎంజాయ్ ఎంజాయ్, మంచిది. అసలు మా ఇట్లా లేకపోతే విడిచిపెట్టేది, అందులో చెడు కూడా ఆడేవాడు ఆ బిడ్డ. సో హ్యాపీ టు సీ యువర్ కిడ్, యూ అండ్ యువర్ కిడ్ ఆల్సో. మంచిది బిడ్డ. ఇక్కడ ఆయన కుడి చేతిలో ఇచ్చే సుఖములు కలవు. ప్రత్యేకంగా ఆయన కుడి చెయ్యి అని రాయబడింది ఇక్కడ. అంటే కుడి చెయ్యి బలానికి సాదృశ్యం, కుడి చెయ్యి అధికారాల సాదృశ్యం, అద్భుతాలు చేయటానికి, స్వస్థపరచడానికి. యేసు ప్రభు సన్నిధికి అంటే సముఖం అని అర్థం. సన్నిధి అంటే ఆయన సముఖానికి ఒక మనుషుడు పేలవంగా ఏడుస్తూ దిగులుతో వెళ్ళాడు. ఎంత ధైర్యం అంటే పుస్తకంలో యేసు ప్రభు ముందుకు వెళ్తాం. ఎడం చేత్తో ముట్టుకుంటాడు, కుడి చేత్తో ముట్టుకుంటాడా? డెఫినెట్ గా స్వస్థపరిచి యెహోవాను నేననే కదా. ఈ టచ్ విత్ ద రైట్ హ్యాండ్ ఓన్లీ. అది స్వస్థపరిచి చేయదు ప్రతిదానికి. మన మందిరంలో కూడా 2-3 ఉన్నారండి నాకు తెలిసిన సహోదరి, ఎడం చేయి వాటర్ కలిగిన వాళ్ళు. అది రేరు, 100కో కొన్ని వందల మందికి ఒకరు వచ్చాము. మీరు సాధన చేశారని దేవుడు అలాగా మీ ఎడం చేతి కూడా ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదాల గుర్తు కూడా కుడి చేయి మాత్రమే. ఇక్కడ దేవుని విషయంలో దేవుడు కుడి చేతిని ఆయన చాపే ప్రభుడుగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా కలిగజేసే విషయంలో కూడా ఆయన కుడి చేతితో కలిగించాడు, నోటి మాటతో కలిగించాడు. ప్రియుడ, ఆయన చేయి బలానికి, అధికారానికి, అద్భుతాలు చేయడానికి గుర్తుగా కుడి చేయని రాయబడింది ఇక్కడ. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. 48వ అధ్యాయం 48వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూలోకముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దక్షిణ హస్తం అని రాయబడుతుంది బైబిల్లో. కుడి చేతి యొక్క గొప్పతనం ఇది. కుడి చేయి అధికారానికి,
శక్తి గల కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఆయన చెయ్యి చేస్తూ ఉంటాడు. ఆయన చెయ్యి పరిశుద్ధ గ్రంథం ఎలా సాక్ష్యం ఇస్తుంది? నీ కుడి చెయ్యి నీతితో, మన చేతిలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం, మన చేతి చాలు. మన చేతులు ఇవి దోషభరితమైనవి. ఒక ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు? కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో వచ్చినది 14వ వచనం. ఆయన చేతులు ఎలా ఉన్నాయి తెలుసు ఇప్పుడు? అక్కడైతే 59వ అధ్యాయంలో ఈ చేతులు ఉన్నాయి. అవునా? యెషయా గ్రంథం ఉందా? రక్తం చేత అంటే పోయి రక్తాపరాధం కాకపోవచ్చు. ఈ భక్తుడు కీర్తనాకారుడు 51:14 చెప్పిన రీతిగా అంతకు ఎక్కువే ఉంటుంది మన దోషాలు. మీ దోషములు కనిపెట్టి చూస్తే అవి లెక్కింప 40 కాదు. మీ దోషములు కనిపెట్టి చూసినాడు ఎలా? నా సన్నిధిలో ఎవడు? హౌ కెన్ యూ సే? ధైర్యంగా ఎలా నిలబడతావండి దేవుని సన్నిధిలో? నువ్వు తగుదునమ్మా చెప్పగలమా? మాట్లాడాలి. తగుదునమ్మా అని మందిరానికి రావడానికి ధైర్యం ఉండాలి. వారమంతా ఎవరో తెలియదు దేవుడికి. ఈ పరిశుద్ధ గ్రంథం తెలుసా? ఎప్పుడైనా టచ్ చేస్తున్నారు గుర్తుకుంటారు మీరు? ఆయన సన్నిధి వెతుకుతున్నారా? మనము ఈ కోవకు చెందిన వాళ్ళు. 51:14 వచ్చిన ప్రకారం, యెషయా గ్రంథం 59:8 వచనం 3వ వచనం ప్రకారం, 3వ వచనంలో మీ చేతులు చాలు దోషము బాధపడతామని అప్పుడు ఆయనను ఒకనొక రోజున ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన చెయ్యి ఒక మనుషుని తిరుగులాడుచున్న సంచారి జీవిగా ఉన్నాడు. గతంలో జనాభా అంతా, ప్రజలంతా సంచారి జీవులు. మనమంతా సంచారి జీవులే. జాతులు కొన్ని రకాలని విభజిస్తారు జనాభా ఆ పాఠాలు చెప్పేటప్పుడు. సంచారి జీవులు, నోమడిక్ అని ఇట్లా రకరకాలు ఉంటారు. మనం కూడా ఒక ప్రాంతం నుంచి ఎక్కడ మన జాతి, ఎక్కడ మానవ జాతి ఎక్కడ ప్రారంభమైంది? ఆసియా, మధ్య ఆసియాలో, పశ్చిమాసియాలో అనగా సిరియా, ఇరాన్, ఇరాక్, ముఖ్యంగా ఇస్రాయిల్. అది మానవ జన్మ పుట్టుకకు కారణం. అక్కడ నుంచి ప్రపంచం అంతయు, అమెరికా అంటున్నాం కదా, ఒకప్పుడు జనాభా అక్కడ లేదు. ఆస్ట్రేలియా జనాభా లేదు. ఏ మనుషులైన జంతువులు ఉన్నాయేమో దేవుడు పుట్టించాడు కదా ఆదిలోనే. అంత ప్రపంచం అంతా పుట్టించాడు జంతువులు. మనుషులు మాత్రం ప్రారంభం మాత్రం అక్కడ పశ్చిమ ఆసియా అంటాం. మనం కూడా సంచారి జీవులే. ఇక్కడ ఈ కోవకు చెందిన మనము ఆశ్చర్యకరమైన రీతిగా మనను ఆదికాండంలో 12వ అధ్యాయంలో చూసిన ఆ కోవకు చెందిన వ్యక్తిని దేవుడు తన యొక్క కుడి హస్తముతో, ఏ హస్తమైంది? హస్తము దక్షిణ. అది దక్షిణాస్తం. నీతితో నిండి ఉన్నది. అందుకే ఆయన మాట్లాడాడు. ఆయన హస్తంతో ఆయన అబ్రహాం యొక్క హస్తాన్ని పట్టుకున్నాడు. మరి అన్నెండును పిల్లల యొక్క సూచన ఆడుకునేవాడు. మీ పిల్లలు ఆడుకునేవాడు. పోటీ పడుతున్నారా పిల్లలు? ఒకవేళ ఆలోచన చేస్తుంటే అమ్మా దయతో చివరి గదిలోకి వెళ్ళిపోండి. ఫ్యాన్ కూడా ఉండాలి. రామలక్ష్మి కానీ ఎవరైనా కానీ అమ్మా బయటికి వెళ్ళొద్దు. ఆ చివరి గదికి వెళ్ళండి. అన్నీ చల్లగా ఉంటుంది దగ్గర. అది అలాగ అక్కడ పోటీ పెట్టద్దు. వాళ్ళ మధ్య, పిల్లల మధ్య పోటీ పెట్టదు. శుభ మంచి, చాలా సంతోషం. మీ పిల్లలను దీవిస్తానన్నాడు ఆయన. మీ పిల్లలు ఒలివ మీ వాళ్ళ చుట్టూ అలాంటి వాడు ఉన్నారు మా దగ్గర. మంచిది. ఒకనాడు ఆయన యొక్క కుడి హస్తము దేశ దిమ్మడిగా తిరుగులాడుచున్న ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నాడు. 11 చూస్తే మనకు అర్థమైపోతాయి. అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు. God hold Abraham hand. దేవుడు
అందుకే అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది. అబ్రహాము దేవుడు నమ్మాను, బట్ బికాస్ ఇక్కడ ఒకటి చూసాం, నీ హస్తము నీ కుడి చేతిలో కాదు అక్కడ చదువు. నో 48:10 కీర్తనలు. ఆ నీ కుడి చేతిలో ఆ నీతి గల హస్తమేమో, నీతి గల ప్రభు ఏమో అమ్మా, ఆ నీతి గల దేవుడు నిలువెల్లా నీతే కదా, రైచియస్ మ్యాన్, పరిశుద్ధుడు. అబ్రహాము నీతిగా తీర్చబడ్డాడు. ఒకటి నమ్మిక, రెండు నీతి కలిగిన హస్తము. ఆయన కుడి చేతిలో అది కూడా ఒకటే కాదు, కుడి చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం రెఫర్ చేస్తే చాలా చోట్ల ఉంటారు. ఈ కుడి చేతిలో నీతితో నిండి ఉన్నది, నీతితో నిండి ఆ హస్తము. అదే హస్తం మనం కూడా పట్టుకున్నాడు, అదే హస్తం మనం కూడా పట్టుకుంది. మా చేతులు ఎలా, మన చేతులు ఎలా ఉన్నాయి? రక్తం చేతను దోషం చేతను ఉన్నాం మనం. అబ్రహాము నీతిగా చేర్చబడ్డాడు. యుగాంతంలో మనల్ని కూడా ఆయన మనం నీతిగా చేయని ఆశపడ్డాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో మన అంతరంగం ఎలా ఉంది? 5:9 కీర్తనలు. వారి నోట యథార్థత లేదు. ఇదండి వారి యొక్క అంతరంగము. ఎవరిది? తెల్లవాళ్ళ నల్లవాళ్ళ, ఉద్యోగస్తులు, పామర్ల, చదువుకున్నవాళ్ళ, చదువులేని వాళ్ళ, ఏ భేదం లేదు, అందరూ ఈ కోపం చెందిన వాళ్ళే. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము ఇది గుంట, నాశనకరమైన గుంటది. అవే కొడితే అయ్యే వస్తాయి, లేకపోతే తేగలు వస్తాయి కొన్ని చోట్ల. కానీ ఇక్కడ మనుషుని యొక్క హృదయాంతరంగంలో నుంచి అది నాశనకరమైన ఏమైనది అంత గొంతు. వారి కంఠము డీటెయిల్గా ఎంఆర్ఐ స్కానింగ్ ఇది. స్కానింగ్ ఏంటి? సిటీ స్కానింగ్. ఏ స్కానింగ్లో తెలుస్తాయి? ఇవి అన్ని డబ్బులు ఇచ్చాయి కానీ ఈ జబ్బులు తెలియవు. ఈ స్కానింగ్ కాదు, ఈ తెలీదు, ఈ జబ్బులు తెలీదు. ఉచితంగా వాక్యం దగ్గరికి వస్తే చాలు, దేవుని స్వరం వింటే చాలు తెలుస్తుంది. ఈ స్థితిలో మనలను భక్తులు అన్నారు, గతంలో ఉన్న భక్తులు అన్నారు, ఇలా చెప్పారు, ఆరాధించారు. ఒక భక్తుడు ఆయన ఆశ్చర్యకరమైన 42వ వచనంలో ఉంటుంది. మాట చదవండి. ఇక్కడ లేవనెత్తున్నాడు, ఆయన కుడి హస్తం ఎలాగో నీతి వచ్చాడు. నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊపిరి నుండి. అంటే ఎలా ఎత్తాడండి? ఇచ్చాడా లేదా? చేయించాడు లేదా? నోవా, నానర్స్ ఎవరు కాదు, ఆయనే. ఆకాశం సింహాసనంలో ఉన్న ఆయనే. ఈ మాట చెప్పే సామాన్యుడు కాదండి, ఉన్నతుడు. ఆయనను తన ధైర్య స్థితిలో ఎలాగో మేలు చేసి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచినాడు. యెషయా గ్రంథంలో మరొక భక్తుడు, గనుడైన వ్యక్తి అతను. నువ్వు కూడా మాట్లాడ బయటిస్తారు. గనుడైన వ్యక్తి ఎవరంటాడండి? 17వ వచనం 38-10. అయితే అవుట్ ఆఫ్ యువర్ లవ్, నీ ప్రేమ చేత నా ప్రాణమును. కాలాలు వేరు, వ్యక్తులు వేరు, ప్రభు కార్యము ఒకటే. ఆయన దృష్టించాడు. యోనా కూడా 2వ అధ్యాయంలో, యోనా గ్రంథంలో ఇలాగే ఆయన ఎలా అద్భుతం చేశాడు. 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి, ప్రాణాంతం వచ్చినట్టుగా జలములను చుట్టుకొని నేను సముద్ర గాలులను
ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి చాలు చాలు చాలు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఈ మనుషుడు చూసారా, అవిధేయుడైన మనుషుడు కూడా పర్వత పునాదులలో భూమి మీద కాదు, వారి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి. మనం కొంతమందిని చూస్తాం, చావు గోతి నుండి లేవనెత్తిన జీవమిచ్చిన జీవదాత, చావు గోతి నుండి లేవనెత్తినకు జీవమిచ్చిన జీవదాత, వివరించునే భూమియందు వివరించునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భూమియందు. చాలు చేసిన మేలు బట్టి ఆ పాట పాడేది ఇప్పుడు వరకు అనిపిస్తుంది. ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్, లెక్కింపలేని గొప్ప భక్తులు ఇదే పాట పాడారు. యుగాంతంలో మందిరంలో ఉన్న మనం కూడా పాడుతున్నాం. ఆయన చేసిన మేలు బట్టి ఆయన మన బయటికి ఎవరెత్తున్నాడు. పూర్వం వచ్చి పాడుతున్నాం, మాతో వచ్చి ఉంటున్నాం. శరీర కార్యాలు బంది మరణ బంధుకుల చుట్టూ పాతాడు వ్యాధులు నన్ను పట్టుకుని శ్రమయుడు వ్యాధులు నన్ను కలిగి ఎవరు మనకు లేడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు, హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు, యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు, సౌలుని మనుషుడిని జ్ఞాపకం చేసుకుని పౌలుగా మార్చిన ప్రభు ఏం చేశాడు? ఆయన కూడా హస్తంతో వాడిని బయటికి రావు. మీరు ఎక్కడున్నారు అమ్మా? ఇంకా మీరు ప్రభుకి చోటు ఇవ్వబట్టి మీరంతా కూడా చావు కొట్టని రాయబడి అక్కడ కొంటారు అన్ని చోట అక్కడ యోనా బ్రతికేంటి, హిజ్కియా బ్రతికేంటి, దావీదు బ్రతికేంటి, యోబు ఎక్కడున్నాడు, సౌలు మనుషుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? మరణ గొయ్యిలో చెప్పమని ఇంకా ప్రభుకి చోటు ఇవ్వకపోతే మీరు మీ అంతరంగము నాశనకరమైన. అవునా? అదే చాలమ్మా. నీ అంటే నాదన మీలో ఒకడు నన్ను అప్పగించాలన్నాడు. మీలో ఒకడు ఆ వ్యక్తులవే స్టిల్ అండ్ స్టిల్ రోజులు జరిగిపోతున్నాయి. 20 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 15 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. నీకు యేసు ప్రభు అప్పగించేవాడు ఎవరు తెలుసా? ఇంకా ఆయన సిలువ మీద సిలువ ఎక్కించిన రెడీగా ఉన్నవాడు. ఇంకా ఆయన అయితే నువ్వులో ఒకడు అన్నాడు. కొన్ని నాన్నడికి అప్పుడైపోయి మనం కొత్త దానికి అప్పుడైపోయి కానీ ఆ సిలువ మీద ఉన్న ప్రభుని ఒక మనుషుడు చూశాడు. లోకమంతా చూసింది సిలువ వేయబడిన మనుషుడిని. ఒక మనుషుడు చూసి దేవుడయ్యాడు, హంపులయ్యాడు. ఈ మాట చెప్పుకుంటాడు. నేను ఎలా తలుస్తున్నాను ఆ మాటలు హృదయంలో ఉన్నాయి. కీర్తన గ్రంథం 51 వచ్చాము చూడండి. చక్కని మాట ఎన్ని వచ్చిన 51 వచ్చాము 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన. చాలు అమ్మా. ఇద్దరు మధ్య కలహం రావచ్చు. ఎంతటి ప్రియులైనా ఒకరి పట్ల ఒకరికి ఎంత మక్కువైనా దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు గెట్ డిఫరెన్సెస్. భేదాభిప్రాయాలు వస్తాయి. భార్యకు భర్తకు అన్నదమ్ములు అక్కడి
తిరిగి మనం ఈ హృదయంలోకి వెళ్ళాలి, ఈ స్థితిలోకి వెళ్ళాలి. ఏమంటున్నాడంటే తిరిగిన దుష్టుడు తీసుకొస్తాడు. అది ఒక మాట చెప్తాం, ప్రభుకి నీకు అట్లాంటి ఎడబుంటే ప్రభు పాపని అని చెప్తాడు. ఆయన కూడా రక్షింపనేరకుండా హస్తము చాలు. ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను రక్షించాడు ఆయన. పాపులు ప్రధానమైన వ్యక్తి అని నాకు చెందిన పాపం మీద ఎవరూ లేరు అని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. కాబట్టి ఆయన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 41:9. భూనిగతుల నుండి నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకున్నవాడా. నువ్వు ఎక్కడో ఉన్నావు, భూదిగంత కొనలో ఉన్నావు, చివరిలో ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్నావు. ఒకప్పుడు మునుపు మనం దూరస్తులు, మునుపు ఇంకా అలాగే ఉంటావా? ఓ యవనుడా, ఈ యవనస్తుల గురించి ప్రసంగం చెప్తుందా? ఓ యవనుడని రాయబడుతుందా లేదా? చదవండి అన్నమాట. 12వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయం చివరి వచనం కూడా ప్రసంగ గ్రంథం. దుర్జనములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీకు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య జన్మలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మీ బైబిల్లో లేదనుకుంటే మాటలు ఉన్నాయా? బైబిల్లో ఉన్నాయి అందరి దగ్గర. మీ బైబిల్లో ఉందా? 10వ వచనం పైన 10వ వచనం, లేత వయసులో నడిప్రాయమును గతించుకోవాలని కనుక నీ హృదయంలో నీ వ్యాకులము తొలగించుకోను, నీవు దేహమును చెరుపుదాని. ఏది దేహాన్ని చెప్పేది? ఇదే కదా నాశనకరమైన ఉంటాయి కదా, అది మోసకరమైనది. ఇంకేంటి? ఘోరమైన వ్యాధి కలిగి. అలాంటి వాళ్ళు ఎవరు లేరంటారు కదా. నీవే మనుషుడు, ఆయన అప్పగించే మనుషుడు నీవే ఇంకా నువ్వు. కాబట్టి దేవుడి దగ్గర అయ్యా ఉన్న పాటుగా వస్తున్నాను బ్రహ్మ. ఇది మొదటిది. ఆయన కుడి హస్తము దక్షిణ హస్తము లేవనెత్తుతుంది, ఉద్ధరిస్తుంది. ఏం చేస్తుంది అనేది బైబిల్లో బోర్డు అన్నది. స్త్రీలు పేరు చెప్పలేదు, మనం స్త్రీల దగ్గరికి వెళ్ళలేదు, పురుషులే చూస్తాం. సహోదరులు మనం కూడా ఆ వరుసలో ఆ లిస్టులో నీతివంతుల లిస్టులో ఒక ఆయన అన్నాడు, ఆరాధిస్తూ నా నీతికి ఆధారమగు అన్నాడు లేదా? నా నీతికి ఈ వెరీ రైచియస్నెస్ ఇన్ మీ, నేను నీతిగా పిలువబడుతున్నానంటే దానికి కారణము నీవే. నిన్ను బట్టి మాత్రమే ఐ మేక్ యు రైచియస్నెస్, నీతి గల దానిగా వాడిగా మారంటాడు. ఏ నామములను రక్షణ అన్నాము. ఏ దేవుడు పేరున కూడా 3 కోట్లు 33 కోట్లు ఏ నామం అనేది ఏ దేవుడు వారికి చరిత్ర లేదు. హీనుగా మనకు తెలుసు. నేను భజన చేశాను, రామాలయంలో భజన చేసిన మా ఇంటి పక్కనే. అవి మనకి బోధగంత పనులో ఎక్కడున్నా ఆర్థిక స్థితి బాగుందా? ఉన్నతిగా ఉన్నావా? నేను ఎక్కడున్నా తిరిగి ఆయన మనం అద్భుతంగా చూడండి. 18వ కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 35వ వచనం 18-35 5వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. ఏం చేస్తాడని? ఆయన కుచి మనం రక్షించేది. నీ రక్షణ కేడమనగా అరికాలు మొదలుకొని శిరస్సు వరకు మనల్ని కాపు ధరించేది. మరో చోట ఇలా సర్వాంగా అవచ్చమంటాం. కానీ కేడమన్నా అదే. దాని చాలా మార్లు కీర్తనలో అదే మాట. నువ్వు నా కేడము, రక్షణ కేడము. రక్షణ అనేది ఒక కేడము.
నిత్యత్వానికి తీసుకెళ్తుంది. అది ఇక్కడ లోకా నుంచి పాపం నుంచి విడుదలిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ రాకుండా, ప్రభు దగ్గర రాకుండా ఈ మాటే చెప్తాడు కొత్తగా, అయ్యో ఎంత దౌర్భాగ్యుడు. గావు కేక, చావు కేక, గావు కేక, చావు కేక. ఎవరు రక్షించారు? అయ్యో దేవుడికి ఆ రక్షణ చేయడం ఆయన కూడా నీ కుడి చేయి నన్ను ఆదుకుంది, కుడి చేయి ఆదుకుంటాడు, కుడి చేయి రక్షిస్తాడు, కుడి చేయి ఏడుపుగా కాపుదలగా ఉంటాడు. కాబట్టి వాటి అనుభవం. రెండవదిగా ఆయన ఆ దుస్థితిలోంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ రెండవదిగా ఈ మాట చూద్దాం. రెండవదిగా అది మొదటి ఏ విషయం చూసాము, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుము. ఈ అనుభవాలు సామాన్యంగా భూమి మీద ఉండవు మనకి. అమ్మా, ఈ 8వ వచనంలో చూసిన అనుభవం మనకి ఉండదు. చాలాసార్లు ఇది మనం కోల్పోతాం. లోపల అయితే ఎప్పుడూ ఉంటుంది అని వేళ పాఠం ఎలా వద్దు, పాట పాడుకుంటా ఉంటే ఎలా ముందు చేస్తా ఉంది. కాబట్టి సంతోషమే సమాధానం. పాట ఉందా లేదా? ఎన్ని పాటలు ఇచ్చారో దైవజనులు మనకి. ఇక్కడ యెహోవా అంటే ఎవరికి చెప్తారా మాట? ఎవా బికాస్ ఆఫ్ యూ ఎలో, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ, నిన్ను బట్టి నేను నెమ్మది లేని సమస్య లేదా అనేక ప్రార్థన చేయండి నా కొరకు అన్నారు కదా. ఆ సమస్య సంఘటన కూడా చెప్పనా? అన్నయ్య గారు నా కొరకు ఆవిడేంటి నేను మీతో చెప్పాను. ప్రార్థన చేయండి అని చెప్పకుండా మీ జీవితంలో ఉన్నారు ఎవరైనా? దివ్య అందా అనలేదా? ఎప్పుడు ప్రార్థన చేయమనమా ఎవరినని? ఒకరికొకరు అవయవాలే కదమ్మా మనం. ఇట్లాంటి మాటలు నేను చెప్పాను. నిద్ర పట్టని రోజు, నిద్ర పట్టని వాడు ఎంతమంది లేదు ఆయా పరిస్థితి బట్టి. ఇక్కడ యెహోవా నెమ్మదితో పండుకొని వికాసం కావాలి. మన నెమ్మదితో సుఖనిద్ర నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి అంటే ఇది అర్థం. రెండవ అనుభవం, ఒకటి లేవనెత్తేది, నిలబెట్టేది, కొండ మీద పర్వతం మీద నిలబెట్టేది, క్రీస్తు అనే పర్వతం మీద రక్షించేది, రక్షణ కేడు మొదటిది. రెండవది భూమి మీద మనం నెమ్మదితో ఉంటాం. ఏ విధంగానూ ఉండలేము, ఏ విధంగా ఉద్యోగాన్ని బట్టి డబ్బులు బట్టి. యెహోవా నెమ్మదితో పడుకు నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను. ఒంటరి జీవితంలో ఒంటరిగా ఫీల్ అవుతాం. ఈ 10 మాత్రమే కాదు, చెప్పుకునేవాళ్ళు 10 మంది ఉంటారు. ఒంటరిగా ఉన్నట్టు చెప్పుకునేవాళ్ళు ఇటు చుట్టూ ఏమైనా సైన్యం ఉందంటే ఇటు చుట్టూ, నా చుట్టూ కూడా ఎవరు లేరు. నేను రాత్రి మెడుకు వచ్చింది అంటే 10 నిమిషాలు దగ్గర పట్టలేదు, నువ్వు గుర్తొచ్చిన అలా చెప్తాను. కానీ అప్పుడు ఇచ్చారు అర్ధరాత్రి కూడా ఇదే గుర్తొస్తా ఉంటాను. మంది రేపోతాం మన జీవితాలు ఎందుకు వస్తాం. However, ఈ కుడి చేతిలో ఇచ్చ ఎవరు ఎప్పుడు ఎలాంటి సాయి చెయ్యి ఎరిగిందా, కాలు ఎరిగిందా, దూరం అయ్యేదా, అంతా కోల్పోయామా? ఆయన ఒంటరిగా ఉండేను, నీవేనను నెమ్మదిస్తాడండి. నెమ్మదించే దేవుడిని మర్చిపోతున్నాను.
4వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో అది ఎలా ఉండటాకారం ఉద్యోగాన్ని బట్టి కాదు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే కాదు, ఒకరికి కలిమి విస్తరించడం రాయబడదు సుమా. మనకి ఏదో డబ్బు బంగారం ఉంటే అవి మనకి ఏమి ఈ అనుభవం ఇవ్వవు. అందుకని చెప్పాడు ఈ సామాన్యుడిగా చెప్పే మాట, దరిద్రని చెప్పట్లేదు, గొప్ప వ్యక్తి ఏమిటి చెప్తున్నాడు ఈయన మాట. వారి అంటే కొందరికి వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో చెప్తున్నాం. నీ జీవితం కూడా అలా ఉందా? ఆయన చెయ్యిద్దాం, చెయ్యి ముడుచుకోకు. ఎవరైనా సేకరణ చెయ్యి ముడుచుకున్నారనుకోండి, ఎంత అపరాధం ఆ మనుషుడు కదా. ఎంత శ్రేష్ఠుడు కాదు, ముఖ్యమంత్రి నా సేకరణ తీసుకోడు, పక్కన ఎమ్మెల్యే కూడా కష్టపడి, కానీ మంత్రులు తీసుకుంటారు. కానీ ఈ మాత్రం ఈ ప్రభు మాత్రం చెయ్యి చాచుకోడు. దినమెల్లా అవునా, దినమెల్లా the officer cannot give a shake hand to us. స్థాయిని బట్టి షేక్ హ్యాండ్ ఎవరు కూర్చుకుంటారు. ధైర్యం ఆ మనుషుడు ఇష్టపడదు, మనకు ధైర్యం ఉండదు. కానీ ఈజ్ రెడీ. ఆ హస్తం ఎలాంటి అనుభవాలు కూడా తీసుకెళ్తున్నారని దేవుడు మనం చూసి ఏ పరిస్థితులు అయినా సరే అది 7వ వచనం మనకి నిర్ధారిస్తుంది సుమా. 7వ వచనం యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఎవరినో జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని. అమ్మా, ఒకరి తల్లి ఆయా పరిస్థితుల్లో. అలాగే 49వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో కూడా అదే పుస్తకం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను వారైనా మర్చుదురు కానీ నేను మరువను. ఒకటి నేను లేవనెత్తడం కాదండి, నెమ్మదిస్తాను, అంతేకాదు. 3వదిగా నేను ఎప్పుడు కూడా నేను ఎలా చూడండి, మమ్మల్ని వింటున్నారా తల్లుడు బిడ్డల్ని నిద్రించేటప్పుడు ఆ కేరళ కొడుకు బాబీ కూతురు ఇలాంటి పిల్లలు నిద్రించేటప్పుడు సాధారణంగా తల్లుడు ఏం చేస్తారంటే సాధారణ తల్లులు నిద్రిస్తారు 99%. చెయ్యి వేస్తారా? ఆ చెయ్యి తీసినంటే లేచిపోతారు. అమ్మ స్పర్శ పోగానే మళ్ళా చెయ్యి ఉపయోగం అంటే తెలుసు కదా మనకి. ఒకరి తల్లి ఒకవేళ వాళ్ళైనను తల్లులు ఉంటారు మనతో నిచ్చు. నా తల్లిదండ్రులు లేరు, ఉన్నారా? కానీ ఆయన కూడా హస్తం అమ్మా బాబు ఉండకపోవడం ఆయన ప్రేమ హద్దుబాటు కాదు, అపరిమితమైనది. ఈ ప్రేమకు దేవుని ప్రేమకు పేరు ఉంది, అగాపే. ఎతలతో నువ్వు ఎక్కడా చూడ భూమి మీద భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, పాలకుల దగ్గర కానీ నోవే ఎక్సెప్ట్ ఫాదర్. మన ప్రభు దగ్గర అప్పుడే ఆస్తుంది. ఈ 2వ అనుభవం ఆయన చేయ ఇచ్చము. 3వదిగా శుభ్రంగా 3 మాట చూసుకున్నాము. చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చదువమ్మా, ఇవే చదువు. 3వదిగా మొదటిది ఆయన చెయ్యి మనల్ని లేవనెత్తుతాడు, చాప రక్షిస్తాడు, రక్షణ కేడు ఇస్తాడు. 2వది నిత్యము సుఖంగా నెమ్మది కలిగి నిద్రపోతాను. నెమ్మదితో నిద్రపోవటానికి రాజు తెలిసిందా?
అమ్మా అయ్యా ఇట్లా తీర్పు తీస్తా కదా మనం ఇలాంటి టైంలో సహితం ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మీద అమ్మ నాన్న కొంతవరకు సహాయం చేస్తారు. కాబట్టి మూడవదిగా దేవుడు తన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన, ఇక్కడ బలిష్టమని చెయ్యి, ఆయన కుడి చేయాలంటిది. మన కరోనా తర్వాత అనుకుంటా అమ్మా ప్రపంచంలో ఉన్న ఈ కంపెనీలో పనిచేసుకోవాలి, సర్కాస్ కంపెనీ కాదండి, కంపెనీలో పనిచేసుకోవాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాన్ని తీసి పారేశారు. అవునా కదా? ఒకటికి 10 లక్షలు 20 లక్షలు చేస్తారు. సర్వీస్ ఉన్నవాడు పండి బయటకు పండి, వాళ్ళు నమ్ముకోకండి, కంపెనీలు నమ్ముకోకండి. మీరు ఇప్పుడు హస్తం కింద ఉండాలి, మనం దీనిగా ఉండాలి. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు హంబుల్ దీనిగా ఉండు. 2 కొమ్ములు వచ్చేస్తాయి, మనకి 2 కొమ్ములు వస్తాయి. కొంచెం పెరగగానే, ఉద్యోగం రాగానే, డబ్బు పెరగగానే ఐ డోంట్ వాంట్ గాడ్ అన్నట్టుగానే ఉంటాయి. చెప్పరు, నోటితో చెప్పరు, కానీ క్రియలు పడితే అలాగ ఉంటాయి. జాగ్రత్త సుమా, నడమాత్రం సీట్లోకి వెళ్ళొద్దు. మనం ఇది అకస్మాత్తుగా వచ్చిందని ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? ఒక దృష్టాంతం చూసి మనం ఒక మనిషి బాలిస బ్రతుకులు అప్పగింపబడారా దాని కనుకుంటాను చెప్పాలి, పంచుకోవడానికి చాలా ఆశ ఉంటుంది, కానీ పరిస్థితి అనుకూలించుకోవాలి. మనకి దానియేలు గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయంలో 6 వచ్చిన యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, మిగిలిన వారు కూడా తీయండి. పిల్లలు కొంతమంది అంటే నేను తొందరగా ముందుకు పోటాక అందుకని తీసారా లేదా అన్నాను. అందరం కలిసి చదువుకుందాం అన్నాను. సమయం పంచిపోయి కదా, లేదా అందరు నేను కూడా ఇలా చెప్పాలి, అందరూ కలిసి చదువుకుందాం అని చెప్పాలి. తీసుకురావాలి. మీకే రైట్స్ కాదు, మిగిలిన అందరికి రైట్స్ రాసమా చదివేవాళ్ళు. ఆయనకి ఇష్టం అనుకుంటా వాళ్ళంటే నో అనుకోండి. యూదులలో ఉండే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరని, హనన్యాకు షద్రకని, మిషాయేలునకు మెషకని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టారు. ఎక్కడ ఉన్నారు తెలిసేవాళ్ళు? ఇప్పుడు 7 నేను వాడు బానిసలు కట్టుబాట్లతో ఇతర దేశాలకి బందీలుగా వెళ్ళిపోయిన వాడు, చెరలో ఉన్నవాడు. దౌర్భాగ్యులు అనమాట. వీళ్ళు ఎవరో తెలుసా? నాలుగో వచ్చిన ఇశ్రాయేలులో రాజవంశంలో కానీ అదో గతిలో ఉన్నారు. పరిశ్రమను అదో గతిలో తీసుకెళ్ళిపోతాయి. ఇవి ఎంత చదువు ఉన్నా కానీ. నేను పార్క్లో ఒక వ్యక్తిని చూస్తున్నాను. అయ్యా వింటున్నారు కదా, ఆయన 6 అడుగులు పైన ఉంటాడు, బలిష్టగా ఉంటాడు, తెల్లగానే ఉంటాడు, నడవలేడు. ఆయన బలిష్టమైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు మీరు పోల్చుకోండి. పురుషుల్లో ఎత్తు 6 అడుగులు పైన ఖచ్చితంగా బలిష్టంగా ఉంటాడు. 80-90 కేజీలు ఉంటాడేమో, తెల్లగా ఉంటాడు. వాడికి చేతులు తాడు కట్టుకుంటూ మామూలుగా ఇస్తాడు, దరిద్రత దేవత అయిపోవటం కట్టుకుంటాడు. ఇక్కడ కాదు కట్టుకోడు. 10 పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా నడిచేవాడు, వాళ్ళందరూ కాలేజీ పోయి ఆడకూడదు, మమ్మల్ని ఇవన్నీ వాడికి కూడా నడిచినట్టు హెల్దీగా ఉంటాడు, ఎవరిస్తున్నాడు. కానీ ఏమున్నాయి అవి ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి అతను ఏ బాగు చెందాడే సాఫ్ట్వేర్. నేను ఇతరులు చెప్తే విన్నాను సుమా, నా తోటి వాటర్స్ చెప్తే విన్నాను. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. వివాహం ఎంగేజ్మెంట్ అయిపోయింది, అమ్మాయితో ప్రధానం అయిపోయింది, నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అంటారు కదా, ఇక్కడే సపోజ్ అనుకుందాం, గురుకుడు నుండి రెస్ట్ హౌస్ శంకరపతి వీధి, అక్కడ రోడ్డు వేయటానికి మెట్లు వేస్తారు కదా, లారీలతో తోలుతారు. ఆ మెట్టలు ఎక్కితే బ్యాలెన్స్ లేకపోతే పడిపోతాడు. పడిపోయి ఇక్కడికి వెళ్తాడు, వాళ్ళు చెప్పి పడిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇస్తావు చుట్టుకిరి అంటది, నడువు నొప్పి. వయసును బట్టి వచ్చిందంటే ఇదైపు
నడవలేడు. ఇప్పుడు చుట్టాలన్నీ దూరం అయిపోయింది. ఆ పాత 60 సంవత్సరాలు 30 టైం అతను నడిపిస్తున్నాడు, నడక నేర్పుతున్నాడు. నీ బ్రతుకు మానవుడా, నీ బ్రతికంటాడు. ఈ రాజవంశంలో ముఖ్యులైనటువంటి వేడ బ్రతికేమైంది వస్తారా? చదువుని రాస్తాడు. దానియేలు షడ్రక్ మిషక్ వాడు రాజవంశంలో ఉన్నవాడు. ఆదేశులు ఇక్కడ పట్టుబట్టతో వచ్చిన బానిస బ్రతుకు, బానిసలు వాడు. కానీ అలాంటి వాడు ఎవరైతే తీసుకురావయ్యా, మంచివాడు, జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం, మంచి జ్ఞానం, పాండిత్యం ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు అన్నాడు. సాటింగ్ చేశారు ఆ దేశం అంతా, బబులోను దేశంలో. వేరే సెలెక్ట్ అయ్యారు. 7 ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అక్కడ చదవాలి, 4వ వచనం చదవాలి. ఇశ్రాయేలులో రాజవంశులు ముఖ్యులు వీళ్ళు, లోపలమైన సౌందర్యవంతులు వాళ్ళు, సకల చూసారా ఎన్ని విధాలు. కానీ వాళ్ళెవరో కట్టుబట్టలతో సచివమని తిండి బట్ట నాని వాళ్ళు ఎవరో లేరు. ఎవరికి? దానియేలు వాళ్ళ గ్రూప్కి. వాళ్ళు సౌందర్యం కలిగి, విద్యా ప్రవీణతలు, అవునా, జ్ఞానం కలిగి, తత్వ జ్ఞానం తెలిసిన వారే రాజు నగరం నిలువదగిన 100 మారు. రాజు అంతఃపురంలో ఉన్నప్పుడు 7వ వచనం ప్రకారం ఇప్పుడు వచ్చాము మనం. ఇక్కడ 7వ వచనంలో అక్కడ ఉన్నాడు. ఫస్ట్ లిఫ్టింగ్ దేవుడు ఆయన పరిష్టమైన చేతి కింద నువ్వు ఆయన చేయి చేసావు, నీకు ఆయన ఎరుగుతావా నువ్వు? నో ఫాదర్, నో మదర్, నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో గిఫ్ట్ అండ్ గిఫ్ట్. కానీ భయపడము, నేను దేవుడిని ఉన్నాను, నీ దేవుడిని ఉన్నాను, దిగులు పడము, నీకు సహాయం చేయవాలి అని చెప్పేది. వెళ్ళ అమ్మా నాకు చెప్పలేరండి, దాన్ని క్షమించండి. వాళ్ళు చేస్తారు. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏ నగరంలో పని చేస్తాం? అక్కడ ఉంటారా నీకు? వాళ్ళు ఈ గిద్దానికి ఉంటారా? నో. ప్రియుడు అంకులని పిలుస్తాను నేను, జెంటిల్ మ్యాన్ రవికుమార్. ఆయన కర్నూలు, నంద్యాల, ఎక్కడో రాయలసీమ పేరు చదువుకున్నాను తప్ప ఎప్పుడు చూడలేదు. రాయలసీమ ఆ యొక్క 4 జిల్లాలు. ఈజ్ అవే ఫ్రమ్ ఆల్, అందరికి దూరంగా ఉన్నాడు. కానీ అయితే ఎవరున్నారు? ఇప్పుడు భార్య పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఆడ కూడా ఆ కర్నూలు, నంద్యాల వెళ్ళారు. ఈసేలో బట్ ఎవరినట్టంతో బట్ ఎవరు? చంద్రకాంతమ్మ గారు అంటూ పేరుతో ఒక లిఫ్టింగ్ దేవుడు ఎక్కడ ఉన్నామండి? రాజాంతపురంలోకి వచ్చేసారండి వాళ్ళు. చూడండి ఇలా గురించి ఏం రాయబడి ఉందో. 5వ అధ్యాయం 5 అక్కడే 11వ వచనం. బైబిల్ అందరికీ ఒక సొంతం కాదు అది. మీరు వాళ్ళు ఎవరైనా చదవచ్చు. ఎవరతను? నానాజీ ప్రశాంత్ అని బిడ్డలు కూడా చదవచ్చు. అక్కడే కదా నాని మీ యొక్క ప్రవీణత ఇక్కడ కూడా చూపించారు. మిగిలిన వాళ్ళంతా చదువునాను. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండకును, గారడీ విద్య గల వారిని, కల్లీలకును, జ్యోతిష్కులను పై అధిపతిగా అతన్ని నియమించింది. ఈ దానియేలు చాలండి, మనకు కావాల్సింది వచ్చింది అక్కడ. ఈ దానియేలు అలాంటి వాడు. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. ఈ సాక్ష్యం అండి, మన సాక్ష్యం కూడా ఎలా ఉంటాయి? అమ్మా సమయం అయిపోయింది కదా, చక్రాకార్యాలు కొంచెం ఎక్స్ అయిపోలేదా? విసుకొస్తుంది కదా మనకి. కలుగుతాయంటే అవి రాజేశ్వరి క్వాలిటీస్, దేవుని పిల్లల యొక్క గుణాలు ఇవి. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు. అవునా? నీ తండ్రి కాలంలో అతడు, ఈ మాట సామాన్యమైనవా? నీ తండ్రి కాలం, నీ తండ్రి, తన తండ్రి ఎవరు? ఎవరితో మాట్లాడుతానేది? ఎస్, అలా ఉండాలి స్పృహ. బెల్షస్సర్ రాజుతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి కాలంలో, తండ్రి తర్వాత నెబుకద్నెజరు తర్వాత రాజు అయ్యాడు. నీ తండ్రి కాలంలో
అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడు అయినట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకున గాండ్రకును గాండ్రించగల వారికి కల్దీలకు జ్యోతిష్కులకు అధిపతిగా became the head of the nation. దేశానికి 126 దేశాలు అనుకుంటా కదా, అన్ని అంతమంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళందరి మీద అధికారి. జ్ఞానంలో ఇంత మించిన వాడు ఎవడు? ఎవరిచ్చే జ్ఞానం? ఏమైనా భయభక్తులు? నేను ఒంటరిగా ఉన్నాను, అది నేను ఒంటరిగా ఉన్నాను. నీవే ఆయన కాకపోతే ఆయన ఏంటి? ఆయన కాదు, నీవే నీవే. ఇక్కడ చెయ్యి బలిష్టమైన చేతిగా ఉన్నాడు. దేవుడితో హక్కు కావాలి. మనం ఆరాధనకి వెళ్తున్నారా? ఎక్కడ చదువుతున్నాను? నానాజీ ప్రసాద్తో అడుగుతాను, నేను మిగిలిన పిల్లలతో అడుగుతాను. ఒకడు గైర్ హాజరు లింక్ అదేంటి శాటిలైట్ లింక్ తెగిపోతాయి. అప్పుడు వార్తలు రావు, మనకి అవి న్యూస్ రావు టీవీలో. అలా ఇక్కడ పంపిస్తూ తీసుకుని ఒక మనుషుడు ఉన్నాడు, వాడి గైర్ హాజరు అయిపోయాడు, కనపాటి కానీ ఒక ఎవరిస్తుంది. ఎక్కడ ఉన్నా అలా ఉంటున్నాం. ముక్కు మూసుకుని వస్తున్నారా? ముక్కు మూసుకుంటున్నారు కదా మీరు. టచ్లో ఉండండి. ప్రభుత్వం టచ్లో ఉన్నామంటే ఇక్కడ కూడా టచ్లో ఉంటాం. ఇది ఒకటే మాట చెప్పాను, ఏం లేవు. ఆయన అద్భుతాలు జరిగింది ఇక్కడ జీవితంలో. ఎవరు దాని చేసుకున్న సమయం ఆయన బలిష్టమైన అప్పుడు చేసి మళ్ళీ తగిన సమయం అంతా ఏం చేస్తున్నాడు? ఇది అనాథం. ఒక అబ్బాయి వస్తాడు, దేవుడు రేపు ఆత్మ సాక్షి చెప్తాడు. అలాంటి అనాథ అమ్మ బాబు లేరు. ఆయన బీటెక్ చదువుకున్నాడు, ఏదో ఎంటెక్ సీట్ వచ్చింది అతను. ఎంటెక్ ఫ్రీ సీట్ వచ్చింది అతను. అమ్మ దిక్కుమాలిన వాడు. అతను ఎవరో చూడగలరు, నీకు తెలుసులే. దేవుడు తగిన సమయం వల్లనే జాబ్ షూరిటీ. ఆ ఎంటెక్ చదివితే, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి ఎంటెక్ చదివితే ఇంకెవరు అక్కర్లేదు. అక్కడే క్యాంపస్లో తీసుకెళ్ళిపోతారు. క్యాంపస్లో సెలెక్ట్ అవ్వరు కొంతమంది, కొంచెం నష్టపోయారు. కానీ తర్వాత ప్రభు చూసుకుంటాడు అనుకోండి. ఇది చదువు అలా ఉన్నది. దానికి అన్నిటికీ మూలం ఎవరండి? దేవుని యొక్క కుడి హస్తం. ప్రార్థన చేసుకున్నాం. సహోదరుడు మోహన్ వాళ్ళ ప్రార్థన.